ఇప్పుడు మాట్లాడిన మాట మాట్లాడిన చోట మాట్లాడినట్టు మాట్లాడకుండా మాట్లాడగలిగిన మిమ్మల్ని ఒప్పించిన అది నిజమని చెప్పి ఇట్లాంటి పదాలు వాడాలంటే ఆ పదాల మీద పట్టు ఉండాలి. ఇతనికి ఆ పట్టు ఉంది. ఆ పట్టుతో ప్రతి తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీటింగ్ లో బాగా ఫోకస్ అయ్యేవాడు. విమర్శించినప్పుడు బాగా సాధారణంగా ఎలక్ట్రానిక్ మీడియా వచ్చాక రాయడం కాదు కాబట్టి ఇది వినిపించేవాడు. అది బాగా వైరల్ అయ్యాడు. ఇది కేసీఆర్ కూడా బాగుంది. కేసీఆర్ సక్సెస్ అయింది అక్కడ. ఆ తర్వాత రేవంత్ తెలుగుదేశంలో సక్సెస్ అయింది. అట్లాగే అదేమైపోయిందంటే మిగతా వాళ్ళకి కంటగింపు అయ్యి రేవంత్ను తొక్కేయడం ప్రారంభించారు. అక్కడ ఏ స్థాయిలో అంటే 2014లో పార్లమెంటు స్థానం మల్కాజ్గిరి అడిగాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్తో నేను ఇంటర్వ్యూలు చేశాను, విడిగా కూడా మన డిబేట్లకు కూడా వచ్చేవాడు. ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన రోజున కూడా ఇంటర్వ్యూ చేసింది నేనే. వాళ్ళు కొడంగల్ వెళ్ళి మరీ ఇంటర్వ్యూ చేసి వచ్చాను కాబట్టి అతని యాక్టివిటీకి సంబంధించి అప్పుడు ఐడియా ఉంది. ఇప్పుడు మనం గుర్తుంటామో లేదో తెలియదు కానీ ఆ రోజున ఉన్నటువంటి సీన్ అది. అప్పుడు ఏం చేశాడు అతను 2014 మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం అడిగాడు. కొడంగల్ వద్దు పార్లమెంట్ స్థానం ఏమంటే లేదని చెప్పి అతనికి ఆ సీటు ఇవ్వనీలా. మల్లారెడ్డికి పార్లమెంట్ సీటు బయట ఉన్నటువంటి వాడిని తీసుకొచ్చి పార్టీలోకి చేర్చి ఇప్పించారు. రేవంత్ రెడ్డిని అక్కడ తొక్కారు. మల్లారెడ్డి ఆ తర్వాత రెండోసారి మల్లారెడ్డికి అసెంబ్లీ ఇచ్చి ఇవ్వమన్నా కూడా చేయలే 2019లో కూడా. అట్లాంటి సిచ్యుయేషన్ అతనిది. అంటే బేసిక్గా రేవంత్ రెడ్డిని తొక్కాలనే చూశారు. ఈవెన్ కేసీఆర్తో కుమ్మక్కై ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళు తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డిని ఇరికిచ్చారు. ఓటుకి కోట్లు కేసులో అసలు బుక్ అవ్వాల్సిన